మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనము. ఈ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము, చేయడానికి ఇష్టం లేని ప్రతి పని, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయం నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచుతుంది. ఆ పనిని చేయకపోవడం ఆ దీవెనలు వదులుకున్నట్టే. నీ దేవుని అడుగుజాడలో ఉన్న ప్రతి ముళ్ళదారి, వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే. ఏ ఏటవాలు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ దీవెనలు దక్కవు. నువ్వు వెళ్లే ప్రతి యుద్ధ రంగము, కత్తి దూసి శత్రువుని ఎదిరించే ప్రతి సమయము విజయవంతమే అవుతుంది. నీ జీవితానికి ఆశీర్వాదకారణమే అవుతుంది. నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ అందుకు తగిన బలాన్ని ఇచ్చే శక్తి మన దేవునిలో ఉంది. కెరటాలు ఎగసిపడుతున్నప్పుడు, మేఘాలు కమ్ముకొస్తున్నప్పుడు, పొగమంచు మన చుట్టుముట్టినప్పుడు, ఆకాశంలో వెలుగు హరించిపోతున్నప్పుడు నేను ఒక్కడినే అనే భావన మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడైతే మనము పూర్ణ మనసుతో యెహోవాను అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనతో పాటు ఉండి మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన యొక్క బాధల్లో మనతో ఉండి మనం సంరక్షించడానికి ముందుకు వస్తారు. మనం చేయవలసిందల్లా పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాలి. అతి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మీకు వందనాలు. రాత్రి అంతయు మమ్మల్ని మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాపాడారు. ఈ నూతనమైన దినాన్ని తండ్రి మాకు దయచేశారు. అందుకు మీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని తండ్రి మా జీవితంలోనికి ప్రవేశింపజేశారు. అందుకే మీకు వందనాలు, స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, నాయన కాలేబు ప్రభా పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడు కాబట్టి ఆయన వెళ్ళే ప్రతి స్థలాన్ని, దేశాన్ని ప్రభా అతనికి ఇస్తానని వాగ్దానం తెలియపరిచారు. ఆయన యొక్క కష్టాల్లో, ఆయన యొక్క అడుగు జాడల్లో, ఆయన యొక్క ముళ్ళ దారుల్లో తోడుగా ఉంటానని తెలియపరిచిన దేవా మీకు వందనాలు. ఈ రోజున మా యొక్క మార్గాల్లో కూడా మీరు తోడుగుండి నడిపించండి. మా జీవితాలతో మీరుండి మమ్మల్ని ముందుకు నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆధ్యాత్మికమైన శక్తిని, బలాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. ఈ విధమైన శోధన బాధలకు మేము గురి కాకుండా, అనారోగ్యానికి గురి కాకుండా, ఏ ఉపద్రవంలో మేము చిక్కుకోకుండా తండ్రి ఈ దినమంతా మీరు కాపాడి మమ్మల్ని సంరక్షించమని మేము వేడుకుంటున్నాం. మీ నెమ్మది, సమాధానం, సంతోషం, సమృద్ధిని మాకు ఎల్లవెల్లా దయచేయమని, ఈ దినదేవుతో మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.